హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు మొబైల్ పౌచ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక ఊల్ తీసుకొని బేసిక్ స్టార్టింగ్ చైన్ వేసుకోవాలి. ఇలా చైన్ వేసుకోవాలి. ఈ చైన్ ఎంత పొడవు ఉండాలి అంటే మన మొబైల్ ఉంటుంది కదా, దాన్ని మెజర్ చేసుకోవాలి. ఇలా దీని మీద కాస్త లూజ్ పెట్టుకొని అంత చైన్ ఫస్ట్ మనం అల్లుకోవాలి. ఇలా మెజర్ చేసుకుంటూ మనకి ఎంత పొడవు కావాలన్నది దాన్ని బట్టి అల్లుకోవాలి, మన మొబైల్ సైజుని బట్టి. ఇది సరిపోతుంది. అంటే ఇక్కడ కాస్త ఒక 2 చైన్లు ఇటువైపు 2 చైన్లు ఇటువైపు గ్యాప్ ఉండించుకుంటే ఫ్రీగా పడుతుంది మొబైల్ పెట్టేటప్పుడు. ఇలా వేసుకున్న తర్వాత వేస్తే థిక్గా ఉంటుంది. తర్వాత దీన్ని డిజైన్ కింద చేసుకోవచ్చు. ఇలా ప్రతి చైన్కి అల్లుకోవాలి. ఇది బేస్ వస్తుంది. ఇలా ఈ చైన్ అంతవరకు ఈ చివరి వరకు ఇలాగే అల్లుకోవాలి. సేమ్ ఇలా మొత్తం ఈ చివరి వరకు అల్లుకోవాలి. సేమ్ ఇలానే ఇలా కంప్లీట్ చేసుకోవాలి చివరి వరకు. ఇప్పుడు దీన్ని ఇటువైపు తిప్పి ఈ 2 వదిలేసి ఈ రెండిట్లోంచి మధ్య 2లోంచి తీసుకోవాలి. 2 వేసుకోవాలి. ఇలా ఇలా మళ్ళీ ఈ 2 వదిలేసి 1 2 వదిలి మళ్ళీ ఇందులోంచి 2 వేసుకోవాలి. మళ్ళీ ఈ 2 వదిలి ఈ మధ్యలోంచి 2 వేసుకోవాలి. అంటే 2 వదిలి 2 వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది. ఇలా డైరెక్ట్ వేస్తే గ్యాప్ రాదు, ఇలా వేస్తే గ్యాప్ వస్తుంది. కాకపోతే డిజైన్లా కనిపిస్తుంది, అందుకే ఇలా వేస్తున్నాను. ఇలా చూసారుగా, అలా 2 వేసుకుంటూ చివరి వరకు వెళ్ళాలి. ఇలా లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత ఇలా సెకండ్ లైన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. చేసిన తర్వాత నెక్స్ట్ థర్డ్ లైన్, ఇది కూడా అంతే. ఈ 2 వదిలేసి ఈ నెక్స్ట్ నుంచి 2 తీసుకోవాలి. మధ్యలోంచి రెండిటి మధ్యలోంచి తీసుకోవాలి. చూసారు కదా, ఈ రెండిటి గ్యాప్ ఇచ్చి ఈ గ్యాప్లో మళ్ళీ తీసుకోవాలి. ఇలాగే మొత్తం అల్లుకోవాలి. మనకి మొబైల్ పొడవుని బట్టి ఇంతవరకు అల్లుకున్నాక చూపిస్తాను. ఇలా అల్లుకోవాలి. చూసారు కదా, ఇది మనం ఎంత అల్లుకోవాలంటే మన మొబైల్ సైజుని బట్టి. ఇంతవరకు ఉంది కదా, ఇక్కడి నుంచి ఇది ఇలా ఫ్రంట్కి వస్తుంది. అంటే ఇక్కడ డిజైన్ రావాలి, ఫ్రంట్ సైడ్ రావాలంటే మనం మళ్ళీ వేరే కలర్ వూల్ అటాచ్ చేసుకోవాలి ఇక్కడ డిజైన్ కోసం. అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు డిజైన్ ఇక్కడి నుంచి వేసుకోవాలి. దీనికి ఇది డైమండ్ షేప్ వేద్దామని, అందుకని స్టార్టింగ్లో మాత్రం ఫస్ట్ ఎల్లోనే వేసుకోవాలి.
దీంతో పాటు ఇలా తీసుకురావాలి, అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది తీసుకోవడానికి. ఇలా సగం వరకు వేసుకొని ఇప్పుడు గ్రీన్ తీసుకోవాలి, అంటే మిడిల్ పార్ట్ వచ్చింది కదా, ఈ మిడిల్ పార్ట్లో ఈ గ్రీన్ వచ్చేలా వేసుకోవాలి. ఇది సింగిల్ వేసాం కదా, నెక్స్ట్ డబుల్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎల్లో తీసుకోవాలి. దీన్ని కూడా దీంతో పాటు ఈవెన్కి ఇలా తెచ్చుకోవాలి, అప్పుడే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఇది వేయగలుగుతాము. చూసారా, ఇది మిడిల్లో వచ్చింది కదా. అలాగే చివరి వరకు వేసుకుని నెక్స్ట్ స్టెప్లో ఇవి పెరుగుతాయి దీని తర్వాత లైను. ఇలా చివరి వరకు అల్లుకోవాలి. అల్లిన తర్వాత దీన్ని తిప్పి మళ్ళీ సేమ్ ఇందాకలా స్టార్ట్ చేసుకోవాలి. ఇదంతా లోపల సైడ్ వస్తుంది, కనపడదు. మనం డబుల్ కలర్ వేస్తున్నామో అలా వస్తుంది. దీంతో పాటు ఇలా తెచ్చుకోవాలి పైకి. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ వేసుకోవాలి. దీని తర్వాత మనం ఫస్ట్ సింగిల్ వేసాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ డబుల్ వస్తుంది గ్రీన్ కలరు. ఇలా గ్రీన్ ఇది 1 అయింది కదా, ఇక్కడ 2 వేసుకోవాలి. అలా వెళ్ళే కొలది గ్రీన్ పెంచుకుంటూ ఉంటే మనకు డైమండ్ షేప్లో వస్తుంది. మధ్యలో వచ్చాక మళ్ళీ తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇది చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. చూడండి, ఇది సింగిల్ డబుల్ వచ్చింది, నెక్స్ట్ 3 వస్తుంది, తర్వాత 4 వస్తుంది, మళ్ళీ తర్వాత 3 2 1 తగ్గుతుంది, అప్పుడు డిజైన్లో వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎల్లో తీసుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఇలాగే ఇది ఎండ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ గ్రీన్ వేసుకోవాలి. లాస్ట్ లైన్లో 2 అయినాయి కదా, ఇప్పుడు 3 వస్తాయి ఇవి. ఇలా 1 2 3 అలా పెరుగుతూ ఉంటాయి. ఇదిగో చూడండి, ఇలాగా పెరుగుతుంది డైమండ్ షేప్లో. మళ్ళీ ఇక్కడ ఎల్లో వేసుకోవాలి. ఇప్పుడు 5 వస్తాయి, గ్రీన్ తీసుకోవాలి మళ్ళీ.
చూసారు కదా ఇలా పెరుగుతూ ఉంటుంది. ఇదిగో చూడండి ఇలా పెరుగుతుంది. ఇలా అల్లుకోవడం వల్ల ఏంటంటే ఈ అల్లికలోనే మనం వేరే కలర్ వేసుకోవచ్చు, లేదంటే ఇదే పౌచ్ని సెపరేట్గా అల్లి అటాచ్ చేసుకోవచ్చు. కానీ దానికన్నా ఇదే లుక్ ఉంటుంది. నెక్స్ట్ ఎల్లో ఇలాగే కంప్లీట్ చేసుకోవాలి. ఇవి 6 అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తగ్గించుకుంటూ రావాలి, అప్పుడు డైమండ్ షేప్ వస్తుంది. ఇప్పుడు గ్రీన్లో ఒకటి ఎల్లో వేసుకోవాలి, అంటే ఇక నుంచి గ్రీన్ తగ్గిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నెక్స్ట్ ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు గ్రీన్ వేసుకోవాలి. మీకు చూసారు కదా, ఇప్పుడు ఒక ఐడియా వస్తుంది కదా, ఇలా తగ్గుతూ ఉంటుంది. ఇలా చివరికి వచ్చేసరికి సింగిల్ అయిపోతుంది గ్రీన్ కలర్. దీంతో డైమండ్ పూర్తవుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా వేసుకోవాలి. ఇంకెక్కడి నుంచి ఎల్లో పూర్తిగా మనకి మొబైల్కి ఎంత కావాలో అంత పొడవు వేసేసుకోవడమే. డిజైన్ చూసారు కదా, ఇదిగో ఎండ్ అయింది. ఇలా డైమండ్ షేప్ ఫ్రంట్కి వస్తుంది. మిగతాది సేమ్ ఇలాగే ఇక్కడ కూడా అల్లుకోవాలి. మొబైల్ మనకి లెంత్ని బట్టి ఇంకొంచెం అల్లితే సరిపోతుంది. ఇంకొక 2 లైన్లు అల్లిన తర్వాత చూపిస్తాను. ఇలా మొబైల్కి సరిపడంతా అల్లుకోవాలి. అల్లిన తర్వాత ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది కదా, నీట్గా ఉన్న డైమండ్ షేప్. దీన్ని ఇలా తిరిగేయాలి. తిరిగేసి 2 జాయింట్లని అటాచ్ చేసుకోవాలి. లోపల వైపు ఇలా వస్తుంది. ఈ రెండింటిని అటాచ్ చేసుకోవాలి. ఈ 2 ఎండింగ్ పాయింట్లు ఉంటాయి కదా, వీటి నుంచి ఇలా అటాచ్ చేసుకొని ఇలా ఎడ్జ్లు అల్లుకోవాలి మొత్తం. ఇలా ఇది 2 కలిపి తీసుకోవాలి. తీసుకుని ఇలా అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంక ఇలా అటాచ్ అయిపోతాయి. ఇలా ఈ ఎడ్జ్ 2 ఎడ్జ్లు అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా అటాచ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్లో చేసుకోవాలి. దీనికి రింగ్ పెట్టుకోవాలి. అంటే మనం ఎక్కడికైనా ఫంక్షన్కి గట్లా వెళ్ళినప్పుడు మొబైల్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఇది చీరలో పెట్టుకోవచ్చు. దీనికి రింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ కరెక్ట్గా మిడిల్లో వచ్చేలా ఈ రింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా పెట్టుకొని
ఈ ఊలుతోనే అల్లితే ఆ రింగ్ గట్టిగా ఉంటుంది. ఇక్కడ ముడేసుకోవాలి. ఇలా అల్లిన తర్వాత ఇలా ఈ రింగ్ని అటాచ్ చేసుకోవాలి. మనం ఈ మొబైల్ ఈజీగా పడుతుంది దీంట్లో. చూడండి ఇలా ఉంటుంది మొబైల్ పౌచ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.